నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలామందికి రాహు శని ప్రభావాలతోనూ మానసికంగాను శారీరకంగాను అనారోగ్యపరంగాను సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా బయటపడవచ్చు అనేది చెప్తానండి. ఇక్కడ ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఈ చిన్న పని చేయండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుంది. ప్రతి ఒక్క పని అంటే ఇక్కడ అది పెళ్లి విషయం కావచ్చు, ల్యాండ్ విషయం కావచ్చు, ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా సరేనండి. మీరు మొదలు పెట్టారు కానీ మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి, అది పూర్తి కావట్లేదు మీకు. అలాంటి వాటి నుంచి బయటపడే పరిహారం అన్నమాట ఇది. మన ఇంట్లో ఉండే వస్తువులు మనకు అద్భుతమైన శక్తినిస్తాయి. మనకి జాతకరీత్యా ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఎలా చేయాలనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది. అలానే మన ఛానల్లో ఎన్నో రకాల సమస్యల మీద పరిహారాలు ఉన్నాయి. మీకున్న సమస్యను బట్టి ఆ పరిహారాల్లో నుంచి ఏదో ఒక దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పే పరిహారాలు చాలా వరకు సేఫ్ పరిహారాలండి. చాలా సింపుల్గా ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా చేసుకునే పరిహారాలే చెబుతూ వస్తున్నాను ఇప్పటివరకు. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మీకు ప్రతిరోజు వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక మనం మిగతా వివరాలకు వెళదామండి. ఇప్పుడు రాహువు శని దోషాల వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు, అనారోగ్యమైన సమస్యలు, అలానే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న గొడవలు రావడము, అలానే చేసే పనుల్లో ఆటంకాలు రావడము, చేతిలో డబ్బు నిలబడకపోవడము, అంటే ఏదో ఒక సమస్య రావడము. ఆ సమస్య మీద మీరు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. దానితో మీ చేతిలో డబ్బు అనేది ఉండదు. అలానే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం, ధనం రాకపోవడం, నిలవకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక్కడ ఒక 4 పరిహారాలు చెప్తానండి. వాటిలో నుంచి ఏ పరిహారమైనా సరే మీరు చేసుకోవచ్చు. లేదా మేము అన్ని పరిహారాలు చేస్తామండి అంటారా, చేసుకోవచ్చండి. ఈ పరిహారాల వల్ల అదృష్టం కలుగుతుంది మీకు. ఏదైతే రాహు శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు మీరు. అలానే పేదరికం నుంచి కూడా బయటపడతారండి. మరి పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది మన భయం తెలుసుకుందామండి. ముందుగా పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూద్దామండి. మినుములు కావాలండి. వీటిని మనం గారెలకి అంటే వడలుగా వండుతూ ఉంటాం కదండి. నల్లటివి అంటే పొట్టుతో ఉన్న నల్ల మినుములు కావాలి. ఇక్కడ పొట్టు లేకుండా మామూలుగా ఇలాంటివి ఉంటాయి కదండి, ఈ మినుములు కాదు, ఇలా పొట్టుతో ఉన్న ఈ మినుములే తీసుకోవాలి. ఇంకా పసుపు, కుంకుమ, అలానే పెరుగు కావాల్సి ఉంటుంది. ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. అయితే పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి. అలానే గర్భిణీ స్త్రీలు కూడా మీరు కూడా చేయకూడదండి. అలానే మీకు మైలుంది, ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్న ఆ రోజుల్లో చేయకండి. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. అలానే పురిటి స్నానాలు ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మీరు చేయకూడదండి. శని రాహుల వల్ల ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి. వారు శాంతిస్తే ఆర్థికంగాను మానసికంగాను కొంతవరకు ఫలితం అనేది ఉంటుందండి. శని రాహు దోషాల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవి చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ శని రాహు దోషాల నుంచి ఇబ్బందులు పడేవారు ఏం చేయాలంటే, మీరు శనివారం రోజున 4 మినపగుళ్ళను తీసుకోండి. వీటిని ఈ కుడి చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకొని మీ తల చుట్టూతా ఎడమ నుంచి ఒక 7 సార్లు అంటే యాంటీ క్లాక్ వైజ్గా మీరు ఒక 7 సార్లు తిప్పుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఉంటే వారి తల చుట్టూతా మీరు తిప్పచ్చు. అలా మీరు తిప్పిన తర్వాత వీటిని కాకులకు ఆహారంగా పెట్టాలి. ఈ విధంగా మీరు ఒక 7 శనివారాలు చేయాలండి. ఇలా చేయడం వల్ల రాహు శని దోషాల నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే మరొకటి కూడా చెప్తానండి. మీరు చేస్తున్న బిజినెస్లో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ అభివృద్ధి కలగడానికని మీరు అంటే మీరు ఇంట్లో కూడా షాప్ కూడా పెట్టారు. ఏదైనా అది కిరాణా షాప్ కావచ్చండి, లేదంటే కుట్టు మిషన్ కావచ్చండి, ఏదైనా సరేనండి. ఒక చిన్న వ్యాపారం అనేది పెట్టారు కానీ కలిసి రావట్లేదు. అంటే పెద్ద వ్యాపారం నుంచి చిన్న వ్యాపారం ఏదైనా పర్వాలేదు. అప్పుడు మీరేం చేస్తారంటే మంగళవారం రోజున ఉదయం నుంచి రాత్రి 12 గంటల లోపుగా ఇప్పుడు చెప్పే పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు.
ఈ పరిహారాన్ని మీరు షాప్లో చేసుకోవచ్చు, అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో వృత్తి వ్యాపారాలు చేసేవారు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా మీరు వ్యాపారం చేసేవారు ఉంటారు కదండి బయట షాప్లో కూడా మీరు చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే మీ షాప్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడ దేవుడి ముందు చక్కగా ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ మీద తడి పసుపుతో కానీ లేదంటే తడి గంధంతో కానీ లేదా తడి కుంకుమతో కానీ స్వస్తిక్ గుర్తు వేయండి. తర్వాత ఈ స్వస్తిక్ మధ్యలో ఇక్కడ ఈ భాగాన ఒక 4 మినపగింజలు పెట్టండి. ఈ విధంగా మీరు బిజినెస్ ప్లేస్లో ఎక్కడైతే దేవుడిని పూజిస్తారో అక్కడ పెట్టండి, లేదా ఇంట్లో అయినా సరే బిజినెస్ చేస్తారు కదండి అక్కడైనా సరే ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా మీరు మంగళవారం రోజున చేస్తారు. ఇక తర్వాత రోజున తీసి ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా మీరు 7 మంగళవారాల పాటు చేయాలి. మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని ఆపేసి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే మిగతా వారాలను లెక్కలోకి తీసుకుని కంటిన్యూ చేయండి. ఈ రకంగా మీరు పసుపుతో కానీ గంధంతో కానీ కుంకుమతో కానీ మీరు స్వస్తిక్ గుర్తుని వేసి 4 మినప గింజలు పెట్టి తర్వాత రోజున తీసుకువెళ్ళి చెట్టు మొదట్లో వేసేయండి. అంటే పేపర్తో సహా చెట్టు మొదట్లో వేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. ఇంకా మీరు ఏదైనా చేయాలి అనే ఒక మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏ బిజినెస్ వారైనా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మీరు ఒక 7 మంగళవారాలు చేయాలి. దేవుడు ముందు పెట్టడం, తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకోవడం, ఇంతేనండి. అంతకుమించింది ఏమీ లేదు. అలానే మరొకటి చెప్తానండి, నేను అదృష్టవంతుడిని కాను, నాకేమీ కలిసి రావటం లేదు అనేవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఎవరైతే దౌర్భాగ్యంతో బాధపడుతున్నారో అది తొలగిపోయి అదృష్టవంతులు కావడానికి, వృధా ఖర్చులు తగ్గడానికి, ధన రాబడి పెరగడానికని ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీరు ఒక రాగి ప్లేట్ తీసుకోండి, లేదంటే ఒక రాగి గ్లాస్ అయినా తీసుకోండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉందో దాన్ని తీసుకోండి. ప్లేట్ తీసుకున్నారనుకోండి, ప్లేట్ నిండుగా నీళ్ళు తీసుకోండి. లేదంటే గ్లాస్ తీసుకున్నారనుకోండి, గ్లాస్ నిండుగా నీళ్ళు తీసుకొని దానిలో ఒక 4 మినపగింజలు వేయండి. వేసి మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉందనుకోండి, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసేయండి. ఆ నీళ్లు పోసేయండి. ఆ విధంగా మీకున్న సమస్య కానివ్వండి ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని రావి చెట్టు మొదట్లో పోయండి. ఇలా మీరు శనివారం రోజున మొదలుపెట్టి ఒక 21 రోజుల పాటు కంటిన్యూగా చేయాలి. ఈ 21 రోజుల్లో ఆడవారికి నెలసరి సమయం వచ్చిందనుకోండి, ఆ 5 రోజుల పాటు ఆపేసి చేసిన రోజులు లెక్కలోకి తీసుకొని మిగతా రోజులు కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, శని రాహువుల యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడతారు. అలానే మరొకటి చెప్తానండి, మీలో ఎవరైనా సరే ధన సమస్యలతో బాధపడుతున్నారు, డబ్బుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ధనం రావడమే కాదండి, మీరు అప్పులు చేశారు, లోన్స్ పెట్టారు, నగలు తాకట్టు కూడా పెట్టారు, ఇలాంటివన్నీ చేశారు. రావాల్సింది డబ్బులు రావటం లేదు, ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆ ఆటంకాలు తొలగిపోయి మీ పనులు పూర్తి కావడానికని మీరేం చేస్తారంటే, మీరు మామూలుగా గారెలు చేస్తూ ఉంటారు కదండి, ఒక 2 గారెలకు తగ్గట్టుగా కాస్త మినపప్పును నానబెట్టండి శుక్రవారం రోజున. శనివారం రోజున మీరు మిక్సీ జార్ తీసుకొని ఒక చక్కగా గ్రైండ్ చేసి 2 మినపగారెలను తయారు చేయండి. ఈ మినపగారెల్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి దానిలో కాస్తంత మీరు పెరుగు వేసి కలిపి కుక్కలకు ఆహారంగా పెట్టండి. ఒకవేళ మీకు దగ్గరలో కుక్కలు ఎక్కడా కనిపించకపోతే రావి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేయండి. కుక్కలు ఉంటే కనుక తప్పకుండా కుక్కలకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా మీరు ఒక 7 శనివారాలు చేయాలండి. మీకు వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి ధన సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగాను ఆర్థికంగాను మీకు ఒక ధైర్యం వస్తుంది. రాహు శనిగ్రహ ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు. ఇప్పుడు చెప్పే పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో తప్పకుండా చేసుకోండి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూనే దేవుని మీద కూడా ఒక నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఒక నమ్మకం ఏర్పరచుకొని ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలను చూస్తారండి. మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. మరి పరిహారాల నుంచి మీరు ఏ పరిహారం చేయగలుగుతారు అన్నది కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.